గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేట్ యువర్ సక్సెస్ స్టోరీ త్రూ వెస్టేజ్. ఈ రోజు మనము అగ్రి ప్రోడక్ట్స్ ని లైవ్ లో డెమో ఎలా చేయాలి, రైతులతో మనం ఎలా మాట్లాడాలి అనే విషయం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోని ముందు నుంచి చివరి దాకా చూడండి, తెలుసుకోవాలి. మీ తాతల కాలం నుంచి మీరు అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు, రైట్? మాకంటే కూడా మీకే బాగా తెలుసు. సో నేను దాన్ని ఏం కాదన్ను. ఈ రోజు మేము కంపెనీ నుంచి వస్తున్నాం. ఈ కంపెనీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ మీకు వ్యవసాయంలో ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయని నేను వివరిస్తాను. సో దయచేసి అందరూ కూడా 10 నిమిషాలు ఓపికగా ఉండండి చాలు. ఓకేనా సార్? 10 నిమిషాలు. సార్, ఇప్పుడు ఏదైతే మనము ఈ రోజు ఇక్కడ రావడానికి ముందుగా కారణం ఏంటంటే మా సాహిల్ గారు లాస్ట్ సీజన్ లో గత వర్షాకాలంలో సార్ సమ్మర్ లో వాడారా, వర్షాకాలంలో వేసంగి పంటలో వాడారు. వేసంగి పంటలో వరికి వాడారు. వరికి తను రెండు సార్లు వాడారు ఈ ప్రోడక్ట్ ని. వాడటం వల్ల రిజల్ట్ బాగా అనిపించి సార్కు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏంటి ఈ ప్రోడక్ట్ ఏదో బాగుంది కదా, ఈ ప్రోడక్ట్ మనం కూడా చాలా మన మిత్రులకు ఇద్దామనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడికి పిలిచారు. ఓకేనా సార్? అయితే ఈ కంపెనీ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ రోజు మీరు అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు కదండి, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా. అప్పుడు వ్యవసాయ పద్ధతులకి ఇప్పుడు వ్యవసాయ పద్ధతులకి తేడా ఏముంది ఎవరైనా చెప్పగలరా? అప్పుడు వ్యవసాయ పద్ధతులు ఎలా ఉండేవి, ఇప్పుడు వ్యవసాయ పద్ధతులు ఎలా ఉన్నాయి? తేడా ఉందా? ఎవరు సార్ చెప్పింది? అంతేనా సార్? అప్పుడేమొచ్చి చాలా మటుకు కెమికల్ ఇంత వాడితే మన సేంద్రియ పద్ధతిలో వాడేవాళ్ళం అంతా కూడా. ఇప్పుడు అంతా కూడా కెమికల్ వేస్తూనే పోతున్నాం, మనం కెమికల్ వేసుకుంటూనే పోతున్నాం. ఇక్కడ ఎకరాకి ఎన్ని బస్తాలు వాడతారు సార్ కెమికల్ ని? 3 బస్తాలా? 3 బస్తాలు అంటే ఒక యూరియా, ఒక డిఏపి, 2 యూరియానా? 3 యూరియానా? బీస్ వేస్తారు. ఎకరాకి ఎంత పడుతుంది కెమికల్ మీకు? 3 నుంచి 4 పడుతుంది కదా. ఓకే. అలాగే మళ్ళీ ఏంటంటే మనకి ఇప్పుడు తర్వాత మళ్ళీ పురుగు కానీ తెగులు కానీ ఏదైనా వస్తే మళ్ళీ కెమికల్ కొడుతూనే ఉంటుంది. మంచిది. ఈరోజు చూడండి, మనం ఏదైతే కెమికల్ వాడుతున్నామో ఈ కెమికల్ ని మనం తగ్గించకపోతే రేపు పొద్దున్న రానున్న కాలంలో ఎంత కెమికల్ వేసినా కూడా భూమి మనకి పంటనివ్వదు. అవునా కదా? ఈరోజు మీరు కెమికల్ ఎక్కువ వేస్తే పంట ఏమైనా ఎక్కువ వస్తుందా మీకు? మీరు కెమికల్ ఇంకో బస్తా పెంచుదాం, ఇంకో బస్తా కెమికల్ పెంచడం వల్ల పంట ఏమైనా పెరిగిందా? 2 సంవత్సరాల నుంచి అయితే పంట మాత్రం లాస్ ఉంది. అంటే కెమికల్ వేసినా కూడా మనకు లాస్ ఉంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందో చేసుకోవాలంటే, మీరు మన పంటలో మనం ఏదైతే కెమికల్ వాడుతున్నామో దీనివల్ల ముందు ఒకటి నష్టం జరుగుతుంది, మన భూములు పాడవుతున్నాయి. ఏదైతే మీ సొంత భూములు ఉన్నాయో, మనం ఏదైతే పంట పండిస్తున్నామో ఈ భూమి పాడవుతుంది. అవునా? సో ఈ పంట భూముల్ని పాడు చేసుకోకుండా మనం కాపాడుకోవడానికి మన కంపెనీ కొన్ని సేంద్రియ ఎరువుల్ని మనకి ఇచ్చింది. ఈ సేంద్రియ ఎరువుల్ని వాడుకుంటూ మన యొక్క పంటని, మన భూమిని పాడు చేసుకోకుండా, అలాగే దిగుబడిని కూడా నష్టపడకుండా కాపాడుకునేటట్టు మనకి కంపెనీ ప్రోడక్ట్స్ ఇచ్చిందండి. ఓకేనా? అయితే ఈ రోజు మనము మన కంపెనీలో పురుగు మందులు ఉండవు. అయ్యా కొంచెం సైలెంట్గా ఉండరా, ఒక్క 2 నిమిషాలు. మన కంపెనీలో పురుగు మందులు ఉండవు. అర్థమైంది సార్? మన కంపెనీలో విత్తనాలు అమ్మట్లేదు. మనం విత్తనాలు అమ్మం, పురుగు మందులు అమ్మం, లేదా కలుపు మందులు అమ్మం. మనం ఇచ్చేది పంట బలానికి, పంట బాగా బలంగా రావడానికి, భూమి సారవంతం అవ్వడానికి. ఈ రెండే మన కాన్సెప్ట్. భూమి సారవంతం అవ్వాలి, పంట బలంగా రావాలి. భూమి సారవంతం, పంట బలంగా ఉందనుకోండి, ఎటువంటి తెగులన్నా కూడా, ఏదైనా పురుగు వచ్చినా కూడా పంట నిలబడగలదు. అవునా కదా? మనం బలంగా ఉన్నాం అనుకోండి, బలంగా ఉంటే ఏమవుతుంది, ఏ జబ్బు వచ్చినా కూడా కొంతకాలం నిలబడగలదు. మనం వీక్ గా ఉన్నాం అనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు ఊరినే కానీ పాస్ వాడదా అంటారు కదా, ఊరికి బలంగా ఉంటది. బలం ఇది దీంతో పంట అయిపోతుందా, లేకపోతే దానికి మందు కింద వాడాలా? చెప్తాను నేను నా దగ్గర ఉన్న ఒక్కొక్క ప్రోడక్ట్ వివరిస్తాను. ఒక్కొక్క ప్రోడక్ట్ వివరించిన తర్వాత మళ్ళా చివరిలో మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా డౌట్ ఉన్నా నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మందు వాడతాం, మందు వాడకుండా పంట అయితే వెళ్ళదు. అంతే కదా? అవును, అంతే కదా. పురుగు మందు వేసినప్పుడు పురుగు మందు కొట్ట వర్షం వేసిన మందు కొట్ట. అవును. ఇది బలం గురించి వాడాలన్నా, లేకపోతే అది కూడా బంద్ చేసుకుని ఇదే వాడాలి? లేదు, అలా బలం దాన్ని బంద్ చేయమని నేను అనట్లేదు. చూడండి, మనందరికి కూడా మొబైల్ ఫోన్లు అలవాటు అయిపోయాయి. అవునా? లేకపోతే అందరం కూడా ఈరోజు అలవాటు అయిపోయింది. ఒకటేసారి ఈరోజు నీ సంఖ్యలు వేసేస్తా, నీ చేతులకు సంఖ్యలు వేసేసి నువ్వు తాగుడు బంద్ చేయాలంటే బంద్ చేస్తామా? దాన్ని తెక్కోటన్నా వెళ్ళి మనము తాగేస్తాం. అలాగే మొబైల్ ఫోన్ కూడా ఈరోజు అలవాటు అయిపోయింది. ఒకటేసారి బంద్ చేయమంటే ఎడ బంద్ చేస్తాం? మరి అట్లనే భూమికి ఈరోజు
ఎవరు అలవాటు చేసారు కెమికల్ ని? మనమే. మనం అలవాటు చేసినాం. మనం అలవాటు చేసి ఒకటేసారి ఆపేయాలంటే భూమి కూడా మన మాట వినదు. అందుకే మేమేమంటున్నాం అంటే దాన్ని బంద్ చేయొద్దు. మీరు కెమికల్ మొత్తానికి బంద్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది? దిగుబడి తగ్గిపోతుంది. దిగుబడి తగ్గిపోతే ఏమవుతుంది? మీరు పెట్టిన ఖర్చు మీకు వెళ్ళదు. మీరు ఏదైతే కెమికల్ పెట్టుతున్నారో ఆ ఖర్చు వెళ్ళాలి కదా. విత్తనాలు కానీ దీనికని పెడుతున్నారు. అవును, ఒకటేసారి ఆపకూడదు. అందుకే మేమేమంటామంటే ఈ ప్రోడక్ట్స్ ని ఈసారి వాడండి. కెమికల్ ని 20% తగ్గించండి. ఏదైతే మీరు వాడుతున్నారు కదా, 3 బస్తాలు వాడుతున్నారు కదా, ఒక 10 కిలోలు తగ్గించండి బస్తా. అంటే ఒక బస్తా తగ్గించుకోవచ్చు, అర బస్తా లేకపోతే పావు బస్తా తగ్గించుకోవచ్చు. నెమ్మదిగా తగ్గించాలి. ఈసారి కొంచెం తగ్గించి మళ్ళా వచ్చేసరికి ఇంకొంచెం తగ్గించండి. అప్పుడు ఏమవుతుంది? మీకు ఖర్చు తగ్గుతుందా లేదా? భూమి బాగుపడుతుందా లేదా? ఈరోజు చూడండి, ఇంకొక ఇబ్బంది కూడా ఉంది మీకు. ఈ రోజు మీకు కూలి ఖర్చులు కూడా ఎక్కువైపోయినాయి, ట్రాక్టర్ ఖర్చులు కూడా ఎక్కువైపోయినాయి. అంతా కూడా వ్యవసాయం నిజంగా చెప్పాలంటే మీరు పండించకపోతే మేము తినలేము, రైట్? మీరు పండించాలి, మీరు పండిస్తున్నారు, మనం తింటున్నాము. బట్ కాకపోతే మీకైతే మిగులుతుంది ఏం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎకరాకి మీకు మహా అంటే ఒక 30,000 మిగిలినా కూడా ఎక్కువే. ఆడికాడికే వస్తుంది. ఇంకా బయట పడిపోకుండా బయట అప్పు చేసుకొని నిజంగా చెప్పాలంటే లాభసాటి కాదు. కానీ ఏంటంటే మనకు తెలిసిన వృత్తి అదే కాబట్టి మీరందరూ కూడా అది చేస్తున్నారు. మీరందరికీ కూడా చేతులైతే మొక్కాలి. ఎందుకంటే ఈరోజు రైతు ఏ విధంగా అయితే మనకు కష్టపడుతున్నారు. రైతు నిజంగా ఇంత కరోనా కాలంలో కూడా దేశాన్ని కాపాడింది ఎవరంటే అగ్రికల్చరే, వ్యవసాయమే కాపాడింది. సో మీరు అందరికి కూడా చేతులైతే నమస్కారం చేయాలి. ఎందుకంటే మీరు పండిస్తేనే ఈరోజు మేము తినగలుగుతున్నాం. అయితే మీరు కూడా ఆలోచించండి, పండించేది కెమికల్ పండించడం వల్ల తినేవాడు కూడా బాగుపడట్లేదు, పండేవాడు కూడా బాగుపడతలేదు. అవునా? మరి మీరైతే కష్టమైతే పడుతున్నారు, కానీ తినేవాడు బాగుపడుతున్నాడా? పోనీ వాడు కూడా ఆరోగ్యం రావట్లేదు. సో మేమేమంటున్నామంటే ఈ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల మీకు నష్టం కలగదు, తినేవాడికి నష్టం కలగదు. తద్వారా మనందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆదాయం కూడా సంపాదించు. సో ఒక్కొక్క ప్రోడక్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి కొంచెం వినండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పీడియో అయిపోయిన తర్వాత నాకు అడగండి. సార్, ఇది ఫస్ట్ మనకి అగ్రి గ్రాన్యూల్స్ అంటుంది కంపెనీ. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అంటారు దీన్ని. ఇది 5 కిలోల బస్తా అండి. ఎంతండి? 5 కిలోల బస్తా. ఎకరాకి 5 కిలోలు వేస్తే సరిపోతుంది. ఒకవేళ పంట భూమి సరిగ్గా లేకపోతే దీన్ని డోసేజ్ పెంచుతాం, లేకపోతే ఎకరాకి 5 కిలోలు సరిపోతుంది. దీని కాస్ట్ 600 రూపాయలు. సార్, ఇది మనకి ఎంఆర్పి మీద 700 ఉంటుంది. ఎవరైనా తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. అయితే ఇది ఏంటి అంటే ఇది ప్రకృతి సిద్ధ, అంటే ఎటువంటి కెమికల్ కలపకుండా న్యాచురల్ గా తయారు చేయడం ఎరువు. మీరు జనరల్ గా వర్మీ కంపోస్ట్ వాడతారు, వేప నూనె, లేకపోతే ఎవరైనా సేంద్రియ పద్ధతిలో వాడే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు వర్మీ కంపోస్ట్ ఏదైనా వాడతారు. అందరి రైతులు చేయలేరు అలాగా. అందరికి అంత టెక్నాలజీ తెలియదు. అందరికి గవర్నమెంట్ చాలా చేస్తుంది, గవర్నమెంట్ వీడియోలు పెడుతుంది, ట్రైనింగ్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. కానీ ఆ టైంకి మనం చేసుకునే అంత ఓపిక లేకపోతే నాలెడ్జ్ అనేది ఉండదు. సో ఇదేంటంటే కుళ్ళిపోయిన ఆకు పురుగు పదార్థాలు అనమాట. ఏంటి సార్ ఇది? కుళ్ళిపోయిన ఆకు పురుగు పదార్థాలు. ఈరోజు మనము ఏదైతే కెమికల్ వేసామో ఆ కెమికల్ వల్ల మన పంట పొలాలు ఏమైపోయినాయి? గట్టి పడిపోయినాయి. అవునా? ముద్దు మారిపోయినాయి, అంటే గట్టి పడిపోయినాయి. పైనంతా పొరంతా ఏమైపోయింది? అంతా గట్టిగా అయిపోయింది. ట్రాక్టర్ పెట్టి బిగుసుగా అయిపోయింది. ఎంత ట్రాక్టర్ పెట్టి దున్నినా కూడా గడ్డలు వెళ్తుంది మనకి. అవునా? ట్రాక్టర్ ఒకప్పుడు ఇంత మందం పెడితే సరిపోయి, ఇప్పుడు ఇంత మందం ట్రాక్టర్ పెట్టాల్సి వస్తుంది మనకు. అవునా? ఇదేం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే దీన్ని మీ మట్టిలో మీ కెమికల్ తో పాటు కలిపి చల్లుకోవచ్చు, ఇసుకతో కలుపుకొని చల్లుకోవచ్చు, మీ కెమికల్ తో పాటు కలిపి చల్లుకోవచ్చు. ఎప్పుడైతే దీన్ని మీరు కెమికల్ తో పాటు కలిపి చల్లుకుంటారో మీ యొక్క మట్టిని, ఏదైతే పంట భూమి ఉందో ఆ పంట భూమిని గుల్లబారుస్తుంది. అంటే ఏం చేస్తుంది? మెత్తగా చేస్తుంది, లూజ్ చేస్తుంది. లూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మీరు ఏదైతే వరి వేశారు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా వేశారు, మనము నాటినప్పుడు వేర్లు బాగా వెళ్తేనే కదా మొక్క బాగా బలంగా వెలుగుతుంది. వేర్లు కిందకి వెళ్తేనే, వేర్లు కిందకి వెళ్ళినప్పుడు మట్టిలో ఉన్న పోషకాలు తీసుకుంటుంది. ఏర్లు ఎదగపోతే ఏమొస్తుంది మనకి? కిందకి వెళ్ళి తీసుకోవచ్చు, వేరు వ్యవస్థ రాదు సరిగ్గా. అంటే మొక్క ఎదుగుదల అనేది నాకు ఆగిపోతుంది. దుక్కిలో మీరు ఎప్పుడైతే సదురు చేసేసుకుంటారు కదా, పంట పొలాన్ని మొత్తం సదురు చేసేసి పెట్టుకుంటారు కదా, సదురు చేసి పెట్టుకున్నప్పుడు మీరు ఫస్ట్ అడుగు పిండి వేస్తారు కదా, మసాలాను అడుగు పిండిను వేస్తారు కదా, దాంట్లో కలుపుకొని చల్లుకోవాలి మనం. అయితే చల్లేటప్పుడు ఏం చేస్తాము? మీ కెమికల్ ని 10% తగ్గించుకోవాలి. మీరు బస్తా వేస్తున్నారు అనుకోండి, బస్తా యూరియా చల్లుతున్నారు, 10 కిలోలు తగ్గించండి. 10 కిలోలు తగ్గించేసి ఇది కలుపుకొని చల్లుకోవాలి. ఇది కలుపుకొని చల్లాలి. ఇది ఏం చేస్తుంది అంటే మన నేలని గుల్లబరుస్తుంది, మెత్త చేస్తుంది, వేరు వ్యవస్థ బాగా రావడానికి ఉపయోగపడుతుంది, నేల pH మెయింటైన్ అవుతుంది.
ఈ రోజు మనం ఏం చేస్తున్నాము, మనం ఏదైతే కెమికల్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నామో pH పెరిగిపోతుంది, పంట పొలం పెరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఇది pH మెయింటైన్ చేస్తుంది. సో అన్ని విధాలుగా కూడా చాలా 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 మొక్క పచ్చగా వస్తుంది. మీరు యూరియా వేస్తే ఎంత పచ్చగా అయితే అవుతుందో, మీరు పచ్చగా రాకపోతే ఏం చేస్తే మళ్ళీ ఇంకొంచెం యూరియా చదువుతాం. యూరియాని తగ్గించుకొని ఇది వాడటం వల్ల మొక్క పచ్చగా వస్తుంది. సార్ ఎకరానికి వస్తుంది సార్, 5 కిలోల బస్తా ఎకరానికి వస్తుంది మనకి. ఓకేనా సార్? ఇదే మనకి ఇంకొకటి ఉంది, అంటే ఒక్కసారి కలిపితే చాలా సార్, అది ఒకసారి కలుపుకుంటే పంటకు ఒకటేసారి స్టార్టింగ్ మనం ఇది జల్లే ప్రక్రియలో చెప్తున్నాం. జల్లే ప్రక్రియ అంటే ఏంటి, మీరు ఏదైతే మట్టిలో జల్లుకుంటారు కదా, ఇప్పుడు స్టార్టింగ్ మొక్కలు ఉండవు మనకి, మట్టిలో భూమిలో జల్లుకునేటప్పుడు మాత్రం అది వాడతాం. అంటే ఏమనుకోవాలి సార్, ఇప్పుడు కొంతమంది తెలుగు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ నాటేసినాక తర్వాత అవసరం లేదు అట్లా అనుకుంటారు. ఉద్దేశం ఇప్పుడు సాయిల్ గారు ఉన్నారు, సాయిల్ గారు ఒకటేసారి జల్లేరు, అవునా సార్? వేసంగిలో ఒకసారి చల్లినారు, తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, ఇంకా గ్రోత్ బాగా రావాలనుకుంటే లిక్విడ్ స్ప్రే చేసుకోవచ్చు. సేమ్ అదే ఇది, ఇదేమో గుళికలు, ఇదేమో వచ్చి లిక్విడ్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అంటారు. ఇదేమో 500 ml బాటిల్, ఇదేమో 500 రూపాయలకు మనకు వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 8 స్ప్రేలకు వస్తుంది. 8 స్ప్రే ట్యాంకులు ఉంటాయి కదా 15 లీటర్లవి, ఆ 15 లీటర్లు 8 దానికి వస్తాయి మనకి ఒక స్ప్రే. మళ్ళా ఆ పిచికారి 40 ml వేసుకోవచ్చు. అలా వేసుకుంటే 2 స్ప్రేలకి అంటే రెండు దశలు స్ప్రే చేసుకోవచ్చు. 2 దశలు స్ప్రే చేసుకోవచ్చు. ఒకసారి స్ప్రే చేసుకొని మళ్ళీ 20 రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకోవచ్చు. అయితే స్టార్టింగ్ మట్టిలో దీన్ని జల్లుకునే దానికంటే గుళికలు వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ జల్లుకునేటప్పుడు గుళికలు వేసుకుంటే మట్టి గుల్లబడుతుంది. మట్టి గుల్లబరైన తర్వాత మొక్కకి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, మొక్క ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు మనకి ఇంకొక ప్రోడక్ట్ ఉంది, ఇది అగ్రి 82 అంటారు. ఈ అగ్రి 82 అనేది మనకి 500 ml వస్తుంది, 100 ml వస్తుంది, లేకపోతే 5 లీటర్లు కూడా వస్తుంది. ఇది పొలానికి పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఇది మీకు 3 రకాలుగా పనిచేస్తుంది. మీ యొక్క పంట భూమి తడారనివ్వకుండా కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన వరిలో ఒక 5 నిమిషాలు సార్ అయిపోయింది, మనం వరిలో ఏం చేస్తామంటే తడి ఎక్కువ పట్టాల్సి వస్తుంది, తడి పట్టకుండా తడి ఆరిపోకుండా కాపాడుతాం. అర్థమైంది సార్? తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే పురుగు మందు జల్లుతారు కదా, జనరల్ గా అందరూ ఏం చేస్తారు, పురుగు మందు తీసుకొని జల్లుతాం. మనం పురుగు మందు కావచ్చు, కలుపు మందు కావచ్చు, ఏదైనా తీసుకొని జల్లుతాం. అదేమంటుంది, మనం ఆకు పట్టుకునే దానికంటే నేల మీద రాలిపోతూ ఉంటుంది మనకి. మనం స్ప్రే కొడతాం, స్ప్రే కొట్టేమంటే మనకి కింద పడిపోతుంది మళ్ళీ, అవునా సార్? దీని అలా కాకుండా ఎమ్మటే ఆకు పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు ఒక చిన్న డెమో చేసి చూపిస్తాను. ఇది సార్ ఎవరైనా ఉంటే రండి, డెమో చూపిస్తున్నాను. డెమో చూపిస్తే మీకు అర్థమవుతుంది. లోపల రండి, డెమో చూడండి. ఇప్పుడు మిమ్మల్ని ఏం కొనుక్కోమని అనట్లా, చూసి మీకు ఎలా ఉపయోగపడుతుందో చూసుకోండి అంతే. ఇష్టం ఉంటే తీసుకోండి అట్లా, సరేనా సార్? సార్ జనరల్ గా మనం ఇది ఆకు, అవునా? ఇదేంటంటే జస్ట్ వాటరే, నీళ్ళు తీసుకున్నాను, గ్లాస్ లో నీళ్ళు తీసుకున్నాను. మనం ఏదైతే కెమికల్ పురుగు మందో లేకపోతే గ్రోతింగ్ మందో ఏదో తీసుకొచ్చి కొడతాం పంట పొలాల్లో, అవునా? స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది సార్, ఆకుకు పట్టుకుందా సార్? ఆకుకు పట్టుకుందా? వాటర్ పట్టుకోలే, అక్కడక్కడ ఇంకా బొడుకులు కానీ పీల్చుకుందా? ఇంకా పీల్చుకుందా చెప్పండి ఏ సార్? పీల్చుకుందా? తడి ఇంకా అలానే ఉంది. ఇవి చూడండి, ఎక్కడ పీల్చుకుందా? అవునా? ఇది చూడండి, ఇక్కడ ఏమవుతుంది మనకి, మనమైతే స్ప్రే చేస్తున్నాం, ఆకు మీద కొట్టేసి వెళ్ళిపోయినాం, మందు కొట్టేసినాం కదా అని చెప్పేసి మందు కొట్టేసినాం, వెళ్ళిపోయినాం. మనం మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తాం, పురుగు చచ్చిందా అని చెప్పి చూస్తాం, పురుగు రాలేదేంటి, మళ్ళీ ఫర్టిలైజర్ షాప్ పోతాం, మళ్ళీ 1 లీటర్ మందు తీసుకొస్తాం, మళ్ళీ స్ప్రే కొడతాం. ఆకు పట్టుకుంటే కదా, ఆకు పట్టుకుంటే పురుగు రాకుండా ఉంటుంది. ఆకు పట్టుకోకుండా ఏమైపోయింది, ఇట్లా ఉంది మనం అంతా, ఇట్లా ఉంది. అది ఇక్కడ ఏమైపోయింది, మీకు ఎండ వచ్చింది అనుకోండి, ఎండకి ఎండిపోతుంది, గాలి వచ్చింది అనుకోండి, కింద జారిపోతుంది. సో ఎప్పుడైతే ఇట్లా ఉందో ఇలా కాకుండా ఇందులో అగ్రి 82 అని చెప్పేసి ఇది కలిపాను నేను. 2 చుక్కలు వేసాను, ఎక్కువ ఏం చేయలేదు. ఎంత వేసాను? 2 చుక్కలు వేసాను నేను. ఓకే సార్. ఇప్పుడు ఇంకో ఆకు తీసుకున్నాము. ఇప్పుడు ఈ అగ్రి 82 కలిపినది మీరు పిచికారీ చేశారు, మీ పొలాల్లో పిచికారీ చేశారు. ఇప్పుడు చేసినప్పుడు ఏమైంది,
సార్ ఈ రెండు ఆకులు చూడండి, ఏది బాగా పట్టుకుంది? అవునా? పైన కింద రెండు వైపులా పట్టుకుందా? ఏది పట్టుకుంది చూడండి సార్. సో ఏది చూడండి, ఇక్కడ ఇంకా నీరు పట్టుకోలే. ఇది ఫుల్ గా పట్టుకుంది, పైన కింద మొత్తం కూడా పీల్చుకునే విధంగా పట్టుకుంది. కనిపిస్తుందా మీకు సార్? ఇది కూడా. సో అంటే ఏంటి ఇది మీకు, ఇది ఖర్చు కూడా చాలా తక్కువ, 270 రూపాయలు. మనకు 3 బాటిల్ వస్తాయి. 500 తీసుకుంటే మీకు 400 రూపాయలు పడుతుంది. ఇది ఏంటి మీకు ఖర్చు తక్కువ, పంటని బాగా పట్టుకుంటది అనమాట. మీకు ఏ కెమికల్ కొట్టినా కూడా ఆ కెమికల్ కలుపుకొని చదువుకోవచ్చు, ఏ కెమికల్ అన్నా కూడా. అదే సార్ ఇది అగ్రి 82. అదే విధంగా 2 నిమిషాలు మీరు కూడా వినండి, ఒక డెమో ఇస్తుంది. అయితే ఇదే విధంగా మీకు ఏం చేస్తుంది అంటే, ఇది వేర్లు బాగా ఎదుగుతాయి కదా, వేర్లు ఎదిగినప్పుడు వేర్లు ఆ యొక్క మన మట్టిలో ఏదైతే పోషకాలు ఉంటాయో అవి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే కెమికల్ చల్లుతారు కదా, ఆ కెమికల్ పీల్చుకోవాలి కదా మొక్క, ఆ కెమికల్ మొక్క పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఆ తర్వాత మీకు మట్టి తీసుకోనా, ఒక గ్లాస్ మట్టి తీసుకోండి, ఇసుక కానీ మట్టి కానీ. ఇదేమొచ్చి మనకి అగ్రి ప్రొటెక్ట్ అని ఉంది సార్. ఇదేంటి సార్? ఇది అగ్రి ప్రొటెక్ట్. జనరల్ గా మనకి వరిలో తీసుకుంటే తెగులు ఎక్కువ వస్తాయి, అగ్గి తెగులు అని అంటారు, బూడి తెగులు లేకపోతే అగ్గి తెగులు అంటారు. ఇలాంటి తెగులు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా వేసుకోవచ్చు, లేదా తెగులు వచ్చిన తర్వాత అన్న కూడా వేసుకోవచ్చు. చూడండి, తెగులు వస్తుందని మన అందరికీ తెలుసు, కానీ మనం అది ఏంటంటే సార్, పురుగు. అది ముందే పురుగు వచ్చేసి ముగుపుగా అంటారు కదా మనకి, అది వచ్చేసి ఏం చేస్తుంది, కాండాన్ని తినేస్తుంది. కాండాన్ని తినేసిన తర్వాత ఇంకా మొక్క ఎదగదు, పురుగు మన దగ్గర లేదు. అదే అదే తాలు ఎక్కువ రాకుండా ఉండాలి, తినేస్తుంది. సో ఏదన్నా కూడా పురుగుకు మన దగ్గర లేదు. మీరు ఏదైనా పురుగు వచ్చింది అనుకోండి, ఎమ్మడే ఫర్టిలైజర్ షాప్ పోయి ఈ అగ్రి 82 కలుపుకొని కొట్టచ్చు. ఇది కలుపుకొని కొడితే ఆ పురుగు తొందరగా చావడానికి ఉపయోగపడుతుంది. పురుగు మన దగ్గర లేదు, తెగులుకు మన దగ్గర ఉంది. అంటే ఏంది, మీ యొక్క భూమి మట్టిలో ఏదైతే కుళ్ళు వస్తుంది కదా, కుళ్ళుకు సంబంధించిన తెగులుకు అయితే ఉంది మన దగ్గర. ఇది మీరు దుక్కులో వేసుకోవచ్చు, స్టార్టింగ్ దుక్కులో వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తర్వాత కూడా జల్లుకోవచ్చు, తెగులు వచ్చినప్పుడే జల్లుకోవచ్చు. అర్థమైంది సార్. ఇప్పుడు ఇంకొక చిన్న డెమో చేస్తానండి. ఇది నానోటెక్ అని చెప్పేసి మనకి, మీరు ఇందాక అన్నారు కదా గింజ బరువు రావడానికి. మీరు లాస్ట్ లో కోత కోసేటప్పుడు గింజ బాగా గట్టిగా మన దాని పైన బరువు కూడా గట్టిగా ఉండాలంటే నానోటెక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే పంటకి ఎదగడానికి కావాల్సిన ద్వితీయ పోషకాలు, లైక్ మీరు కార్బోను బోరాను తీసుకొచ్చేస్తారు కదా, బోరాన్ తీసుకొస్తారు, పొటాష్ చేస్తారు, మెగ్నీషియం తెస్తారు, లేదా అలా కొన్ని దొరుకుతాయి మనకి. అలాగే ఇది నానోటెక్ అనేది ఇందులో మీకు ఆల్మోస్ట్ పంటకు కావాల్సిన పోషక విలువలకు సంబంధించి ఉంది. ఇది ఇప్పుడు కాదు, స్టార్టింగ్ కోత దశలో వేస్తాం మనం. కోత దశలో 2 సార్లు స్ప్రే చేసుకుంటే గింజ నాణ్యత బాగా వస్తుంది, బస్తాకు బాగా పడుతుంది అనమాట మీకు. ఆ తర్వాత మన దగ్గర ఇంకొక ప్రోడక్ట్ ఉంది, ఇది ఒక్క ప్రోడక్ట్ డెమో చేస్తాను మీకు. అగ్రి ఆక్వా జెల్ అని చెప్పి ఇది ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ అనేది వాడటం వల్ల మీ కెమికల్ అనేది మీరు 40% తగ్గించుకోవచ్చు. మీరు ఏదైతే కెమికల్ ఈరోజు పంట పొలాల్లో వాడుతున్నారో దాన్ని 40% తగ్గించుకోవచ్చు. దీన్ని ఒక డెమో చేసి మీకు వివరిస్తాను. సరే, ఇది మన మట్టి తీసుకున్నాను గ్లాస్ లో. ఇదేం తీసుకున్నాను సార్? మట్టి తీసుకున్నాను ఒక గ్లాస్ లో. మనం ఏం చేస్తాము, స్టార్టింగ్ దుక్కిలో మనం ఏం చేస్తాము, మన యొక్క ఎరువును కలుపుకుంటాం మనం. అవునా? మనం స్టార్టింగ్ ఏం చేస్తాము, ఎరువును కలుపుతాం. అంటే ఏంది, యూరియానో డిఏపినో ఏదో కలుపుతాం, ఏదో ఒకటి కలుపుతాం. అదేం చేస్తాం, జల్లేస్తాం. మనం జల్లేసినప్పుడు మట్టిలో జల్లిపోయి ఉంటుంది అది. అవునా? అది మట్టిలో ఎప్పుడన్నా కూడా అది కరిగినప్పుడే కదా మట్టి పీల్చుకుంటది. మట్టిలో నీరు మనం ఏదైతే యూరియా కెమికల్ చల్లుతున్నామో అది కరగకపోతే మీ పంట పీల్చుకుంటుందా? పని చేయదు. మనం ఏం చేస్తాము, తడి పడతాము. నీరు ఎక్కువైపోయింది అనుకో, మళ్ళీ ఏం చేస్తాం, తడి వదిలేస్తాం. పైనుంచి నీరు వస్తుంది కదా అనేసి మళ్ళీ కాలువలు వదిలేస్తాం. తడి పడుతూ ఉంటాం, తడి వదిలేస్తూ ఉంటాం. భూమి ఏమో కింద పట్టుకోవట్లేదు, పట్టుకోదు కూడా. ఎందుకు, దాంట్లో నీరు ఆగితే కదా. నీరు ఆగట్లే, తడి పట్టుకోవట్లే. ఏమవుతుంది, కెమికల్ ఏమో వేస్ట్ అయిపోతుంది. బస్తాలు కెమికల్ వేస్తున్నాం కానీ పట్టుకోవట్లా. కానీ ఈ ప్రోడక్ట్ కలిపి వాడితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో నేను కొంచెము ఈ యొక్క అగ్రి ఆక్వా జెల్ అనేది కలుపుతున్నాను నేను. అలానే మీ యూరియా ఇది కూడా దీంతో కలుపుకోవచ్చు మీరు. ఓకేనండి.
ఓకేనా సార్? దీంట్లో కొంచెం ఆక్వా జెల్ కలిపి నేను బాగా మిక్స్ చేశాను. అంటే మీరు జల్లీరు అనుకోండి, మీరు ట్రాక్టర్లోనో లేకపోతే ఎట్లా అన్నా కూడా మీరు కలిపి జల్లుకున్నారు. మీరు ఈ జల్లుకున్న తర్వాత ఈరోజు ఇది చూస్తే మట్టి కరెక్ట్గా మన యొక్క పొలాల్లానే ఉంది. అంటే ఏంటంటే గట్టి గట్టిగా ఉంది, రాళ్ళు రాళ్ళు గట్టి గట్టిగా ఉంది. రైట్, ఇంకొంచెం వేస్తాను. సో మీరు దుక్కిలో కలుపుకొని ఇలా జల్లుకొని వేసేసారు. సరేనండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తడి పడుతున్నాం సార్. వాటర్ వేస్తున్నామంటే తడి పడుతున్నాం, మనం నీరు వదిలేం. ఫస్ట్ కొంచెం వేసినా నేను, అంటే ఫస్ట్ వేసాం. చూడండి నీరు ఏమైంది, కింద దాకా దిగింది అసలు? నీరు కింద దాకా దిగింది అసలు? కనిపిస్తుందా? నీరు దిగింది అసలు? దిగలేదు. ఎట్లా ఎక్కడి వరకు వచ్చింది? పై దాకే వచ్చింది. కానీ మనం ఎప్పుడైతే ఆక్వా జెల్ వేసుకొని పట్టుకుంటామో అర్థమవుతుంది సార్? కనిపిస్తుందా? ఏం చేస్తుంది? నీటిని కిందకి పీల్చుకుంటుంది గట్టిగా. సార్ నీటిని కిందకి పీల్చుకుంటుంది, మొత్తం అంతా కింద వరకు కూడా తడి పట్టుకునేటట్టు పట్టు చేస్తుంది మనకి. మీరు ఇందాక చూసారు మట్టి ఇక్కడ ఉంది, మీరు మట్టి ఏమైంది ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఏమైంది, మనం ఏదైతే కెమికల్ వేస్తున్నామో ఈ కెమికల్ అనేది బాగా పీల్చుకునేదానికి ఉపయోగం. కొంచెం వాటర్ పైన ఇది ఒక్కసారి మాత్రమే వెయ్యాలి మనం. ఇప్పుడు ఇంకొకసారి తడి పెట్టినాం మనం, ఇంకోసారి వాటర్ పెట్టినాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందన్నా, ఇది మొత్తం అంతా కూడా తడిని ఏం చేసుకుంది, జల్లు రూపంలో పట్టేసుకుంది. ఏం చేసింది? జల్లు రూపంలో పట్టేసుకుంది. ఎక్కడ పోలా, మీరు నీరు పట్టింది నీరు పొలంలోనే ఉంది. కానీ ఏమైంది, ఇది మొత్తం పొంగింది, తేడా పట్టుకుంది. చూడండి మట్టి ఏమైంది, బాగా మెత్తగా అయిపోయింది. మట్టి మెత్తగా అయిపోయి తడిగా ఉంది కాబట్టి ఏమవుతుంది, ఈ కెమికల్ అనేది కరుగుతుంది. రైట్, అంతేనా? కనిపించిందా? సో ఇప్పుడు ఈ విధంగా ఏంటి, మొత్తం మట్టి అంతా కూడా చూడండి గట్టిగా మొత్తం 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 పొరలు పొరలు కింద దాకా కూడా మీ యొక్క నీరుని పీల్చుకుంది. అవును, ఇప్పుడు మొత్తం మొత్తం ఏమైంది చూడండి, మొత్తం అంతా జెల్ రూపంలో సపోర్ట్ ఎక్కువ చేస్తుంది. అంటే ఏంటి, మీ కెమికల్ కరుగుతుంది. మీరు ఏదైతే నేలలో కెమికల్ కలుపుతున్నారో ఆ కెమికల్ కరుగుతుంది. చూడండి ఇందాక మట్టి ఇక్కడికే వేసాం మనం, ఇక్కడ వరకు వచ్చిందంటే ఏమైంది, అది మట్టిని పీల్చుకుంటుంది. మీరు ఎంతైతే జల్లారో అంత కెమికల్ని పీల్చుకుంటుంది. అది పీల్చుకున్నప్పుడు వేర్లు ఉన్నాయనుకోండి, వేర్లు ఏం చేస్తాయి, ఎమ్మటే లాక్కుంటుంది. ఎమ్మటే లాక్కుంటే ఏమవుతుంది, గ్రోతింగ్ బాగుంటుంది. కెమికల్ తగ్గించుకుంటున్నాం, గ్రోతింగ్ బాగుంటుంది. ఇది అగ్రి ఆక్వా జెల్. అర్థమైందండి? అయితే ఒకసారి మనం ఇదే సందర్భాన్ని ఇంకొక విధంగా చూద్దాం. ఒక్కోసారి నీరు ఎక్కువైపోతుంది పంట పొలాల్లో. వేసాను ఒక్కోసారి మనకి పంట పొలాల్లో నీరు ఎక్కువైపోతుంది. నీరు ఇట్లా ఎక్కువైపోయింది మనకి. నీరు ఎక్కువైపోయినప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఏమవుతుంది, మట్టి కిందకు వచ్చి సెటిల్ అయిపోయింది, మన భూమి కింద అయిపోయింది, నీరేమో పైన అయిపోయింది. మనమేమో మధ్యాహ్నం కాలం అన్నం తినేసి వచ్చినాం పొలంలోకి, చూసినాం నీళ్ళు ఏంద్రా పట్టుకోలేదు, ఇంకా తాగట్లేదు, ఏం చేస్తాం, కొట్టేస్తాం, కాలువ ఓపెన్ చేస్తాం, నీరు అంతా కాలువలోకి పోతుంది. నీరు ఎన్నిసార్లు పట్టినా కూడా ఏమవుతుంది, అలానే ఉంటుంది, ఇంకట్లే కింద పోతలేదు. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ నీరు కొడతాం, మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ నీరు కొడతాం, మళ్ళీ వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ కలుపుకుంటామో మనము, ఈ యొక్క అగ్రి ఆక్వా జెల్ కలిపినప్పుడు ఒక ఎకరాకి 1 kg వేస్తే చాలు. అది మనం అగ్రి ఆక్వా జెల్ కలిపినప్పుడు కెమికల్ తో కలిపేసుకోవచ్చు మనం. మీరు ఏదైతే ఫస్ట్ అడుగు పిండి ఉందో అడుగు పిండితో కలిపేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో మీరేం చేశారు, ఇంత ముందు కాలువలు ఓపెన్ చేసేసారు, నీరు పోయింది, అవునా? ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లో మీరు అగ్రి ఆక్వా జెల్ వాడిదైతే కాలువలు ఓపెన్ చేయాల్సిన అవసరం. ఏమైపోయింది, మీ నీరు ఏమైపోయింది,
తడి ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు, మళ్ళా తడి పట్టాల్సిన అవసరంలా. మీ నీరంతా కూడా ఎక్కడుంది? పొలంలోనే ఉంది, ఎక్కడ గోల. ఇదిగోండి చూడండి, నీరు ఎక్కడ గోల, తడి ఇక్కడే ఉంది. సో తడి పట్టాల్సిన అవసరంలా. మట్టి ఏమవుతుంది? తేమగానే ఉంటుంది. మట్టి తేమగా మంచిగా మెత్తగా ఉంటుంది. మీ కెమికల్ ఏమవుతుంది? మీరు ఒకసారి కెమికల్ చల్లినా కూడా ఆ కెమికల్ ఉపయోగపడుతుంది మనకి. చూడండి, వృధా కాకుండా మీరు ఏదైతే మందు చల్లారో ఒకసారి చల్లినా కూడా అది మొక్క యూజ్ చేసుకుంటది. ఈ రోజు మీరు బస్తా చల్లుతారు కానీ బస్తా పట్టుకోవట్లే. దాంట్లో మీరు అది మన మొక్క 20 కేజీలో 30 కేజీలోనే పట్టుకుంటుంది. మళ్ళీ 20 కేజీలు వేస్ట్ గా ఉండిపోతుంది. అది పొలాల్లో వేస్ట్ గా ఉండిపోయి ఏమైపోతుంది? మన మట్టి గట్టి పడిపోతుంది. అందుకోసమే మన కంపెనీ ఇచ్చిన ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఒకసారి మీరు వాడటం వల్ల తడి పట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే కెమికల్ ఉందో ఆ కెమికల్ అనేది మట్టిలోనే ఉంటుంది. ఆ కెమికల్ అనేది కరిగి మీ యొక్క వేర్ల ద్వారా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే జల్లుతున్నారో అదే చాలు, ఒకసారి జల్లినా కూడా పంట తీసుకుంటది బలంగా. అది ఎందులో కలిపి చల్లాలి సార్? ఇప్పుడు మేము ఎకరాకి 3 బస్తాలు చదువుతాం. మీరు కెమికల్ తో కలిపేసుకొని చల్లుకోవచ్చు అన్న. మీరు స్టార్టింగ్ ఏదైతే పొటాషో ఫాస్ఫరస్ మన యూరియానో ఉంది కదా, దాంతో బాగా కలిపేసుకొని జల్లేసుకోవడమే. మీరు దున్నుతారు కదా, మొత్తం అంతా కూడా ప్యాడీ సదులు చేసి పెడతారు కదా ముందు, దమ్ము కట్టి పెట్టి సార్. ఇది కేజీయే సార్, ఇది 1 కేజీయే. చాలు, 1 కేజీ మీ మొత్తం ఎకరానికి వస్తుంది. ఎకరానికి కిలో, అది కూడా ఒక పంటకే ఒకసారే. మళ్ళీ వాడమని చెప్పట్లే. ఎకరానికి కిలో, ఒక పంటకి ఒకసారి వాడమంటున్నాం, నాటేసేటప్పుడే. అర్థమైంది సార్? సో ఇప్పుడు ఇది ఇలా ఉంది సార్. ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా చూసుకున్నట్టయితే నీరు ఎక్కడే పోలే, మనం నీరు అనేది ఇక్కడనే ఉంది. మీ యొక్క పంటలోనే ఉంది, తడి పట్టాల్సిన అవసరం లేదు. కుళ్ళిపోతుందనే బాధ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? నీరు ఎక్కువైంది అనుకోండి సార్, పంట ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, వేర్లు కుళ్ళిపోతూ ఉంటాయి, మొక్క ఎరుపు వచ్చేస్తుంది, చచ్చిపోతూ ఉంటుంది. తెగులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు తెగులు కూడా నివారిస్తుంది. మీరు ఏదైతే కెమికల్ జల్లుతున్నారో ఆ కెమికల్ ని బాగా పట్టుకునేటందుకు ఈ ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. సో రైతు సోదరులకు నేను అడిగేది ఏంటంటే ఒక్కసారి ఈ ప్రోడక్ట్ వాడండి. ఒకసారి మీరు స్టార్టింగ్ దుక్కిలో వేసుకునేటప్పుడు ఈ గ్రాన్యూల్స్ ఆక్వాజెల్ 82 కలుపుకొని చల్లుకున్నట్లయితే మీరు ఏదైతే కెమికల్ చల్లుతున్నారో ఆ కెమికల్ ని 40% ఉపయోగిస్తుంది. అది ఖర్చు తగ్గుతుందా లేదా? మళ్ళా కొట్టాల్సిన పని లేదు కదా. చూడండి, ఇది ఆక్వాజెల్ అంటారు దీన్ని. ఇదిగోండి సార్, పట్టుకొని చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి, పట్టుకొని చూడండి. నీరే నీరుని ఏం చేసిందంటే నీరుని ఆవిరి కానికుండా ఏం చేసింది? భూమిలోనే పట్టుంచింది. జల్లు మాదిరి నీరుని ఆవిరి కానివ్వకుండా భూమిలోనే పట్టుంచింది. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? కరెక్ట్ మాట చెప్పాడు సాయిల్ అన్న. ఇప్పుడు మట్టిలో కూడా పురుగులు ఉండాలి. పురుగులు ఉంటేనే మొక్క బాగా ఎదుగుతుంది. మట్టిలో తడే లేకపోతే ఆ సూక్ష్మజీవులు ఎలా ఉంటాయి? సూక్ష్మజీవులు చచ్చిపోతుంటాయి. మీరు కెమికల్ వేస్తున్నారు వల్ల సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి. ఇవి వాడటం వల్ల మట్టి మెత్తగా ఉండటం వల్ల ఆ సూక్ష్మజీవులు బతుకుతాయి. సూక్ష్మజీవులు బతికితే ఏమవుతుంది? మొక్క కూడా బాగా బలంగా ఉంటుంది. కానీ ఇది మొగిపురు వస్తుంది కదా సార్, అప్పుడు గుళికలు చల్లాలంటారు ఖచ్చితంగా. గుళికలు చల్లితే అయితే మన దగ్గర చనిపోతాయి కదా. వాస్తవమే. అంటే ఏంటంటే ఈ మొగిపురుకి మన దగ్గర సొల్యూషన్ లేదు. ఫస్ట్ పురుగును చంపాల్సిందే. ఫస్ట్ పురుగు చంపకుండా ఇవన్నీ వాడినా కూడా అదేం చేస్తుంది? మనం దానికి ఆహారం పెట్టినట్టు ఉంటుంది. అది మంచి బలంగా తయారవుతుంది. అదే మన మంచి బిర్యానీ పెట్టినట్టు అనమాట దానికి. సో పురుగును చంపాల్సిందే. పురుగు ఎప్పుడైతే మీకు పంట పొలంలో కనిపించిందో ఎమ్మటే ఫర్టిలైజర్ షాప్ పోవాలి, ఆ పురుగు మందు మొగిపు మందు తెచ్చుకోవాలి, స్ప్రే కొట్టాలి, పురుగు చంపేదా. అయితే ఆ స్ప్రేయింగ్ కొట్టే దాంట్లో మీరు అగ్రి 82 కలుపుకోవచ్చు. ఇది కలిపితే ఏమవుతుంది? స్ప్రే ఎమ్మటే పనిచేసే విధంగా ఉపయోగపడుతుంది అగ్రి 82 అనేది. అదేనా సార్? ఇది కలుపుకోవాలి సార్. ఇది ఎకరానికి మీకు 500 ml ఉంటుంది. మీకు ఇది 500 ml కొనుక్కుంటే ఒక ఎకరానికి మొత్తం తడవంతా కూడా వచ్చేస్తుంది. మొత్తం పంటకు వస్తుంది. మొత్తం ఒక ఎకరా ఉంటే మొత్తం పంటకు కూడా మీకు వస్తుంది. స్టార్టింగ్ 150 ml వేస్తాం. స్టార్టింగ్ 150 ml. ఈ మూతతోటి 10 మూతలు వేస్తాం. తర్వాత మిగులుతుంది. మిగిలింది మీరు తర్వాత స్ప్రేయింగ్లలో వాడుకోవచ్చు. మొత్తం
ఎకరానికి వస్తుంది. ఇది 400 రూపాయల వరకు ఉంటుంది మనకి. మొత్తం పంటకు వస్తుంది అది. ఎన్నిసార్లు స్ప్రే కొట్టినా కూడా పంట మొత్తం వస్తుంది ఒక డబ్బా, 500 ml డబ్బా. సార్ సౌడ్ ఎక్కువ ఉందంటే మనం గ్రాన్యూల్స్ అనేది అధిక శాతంలో వాడాలి. సౌడ్ ఎక్కువ ఉందంటే ఎందుకు సౌడ్ వస్తుంది? మనకు అందులో కెమికల్ యూరియా ఎక్కువ వేయడం వల్ల భూమి సౌడ్ పడిపోతుంది. లెవెల్ దాంట్లో ఏంటంటే ఈ ఒక బస్తా వాడే బదులు 2 బస్తాల గ్రాన్యూల్స్ వేస్తున్నాం. అదే అంటున్నా. అదే మీరేం చేయాలంటే చౌడు ఉందన్నప్పుడు ఇది ఒక 2 బస్తాలు వేసుకోవాలి. గుళికలు 2 బస్తాలు. ఇదైతే ఒకటే, ఇది ఒకటి సరిపోతుంది. దీన్ని 2 వేసుకోండి సార్. ఇది గ్రాన్యూల్స్ గుళికలు సార్. ఇది మీరు చూస్తే అదేంటంటే కర్బనం అంటారు అనమాట. ఇప్పుడు మీరు స్టార్టింగ్ యూరియా అంటే ఏంది? నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్ అనా. ఇప్పుడు మన ఆహారం తినడానికి మనకు నీరు, ఆహారం ఎలా కావాలో మొక్కకు కూడా అట్లనే కావాలి. మొక్కకు కూడా నీరు కావాలి, ఆహారం తీసుకోవడానికి మనకి ఏదైనా హైడ్రోజన్, కార్బన్ కావాలంటారు. అది ఇస్తుంది అది. సో ఇలా ఈ ప్రోడక్ట్స్ అనేవి మీకు మేము అందుబాటులో తీసుకొచ్చి ఇస్తాం. మనం దగ్గరలో షాప్ ఉంది కానీ వాళ్ళు ఇప్పుడు అక్కడ సర్వీస్ లేరు వాళ్ళు. మన దగ్గరలో షాప్ అంటే మెదక్లో ఉంది. మెదక్లో ఇబ్బంది అవుతుంది మనకి. సో మేము వచ్చి ఇస్తుంటాం. మేము ఇంకోటి ఏంటంటే మేమేదో షాప్ పెట్టిన వాళ్ళు వచ్చి అమ్మిపోయినామంటే కాదు, మీ ఫీల్డ్లోకి వస్తాం. మీ ఫీల్డ్ కూడా చెక్ చేస్తాం. 20 రోజులకు ఒకసారి వచ్చి చూసుకుంటూ పోతుంటాము. అయితే మీరు అందరూ కలిసి ఒక్కసారి ఆర్డర్ ఇచ్చారనుకోండి, అక్కడే తీసుకురావడానికి మాకు ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు మొన్న ఆర్డర్ ఇచ్చాడు అన్న, అన్ని తీసుకొని వచ్చాం మనం. ట్రాన్స్పోర్ట్ ఆ విధంగా ఉంటుంది. మేము వచ్చి ఫీల్డ్ కూడా చెక్ చేస్తాం, సజెషన్స్ ఇస్తాము. మా దగ్గర కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎప్పుడన్నా చూపించి సమస్య ఉంటే మీకు సలహాలు ఇవ్వడానికి ఉపయోగకరంగా వాడుకున్నావచ్చు మనం 100%. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా కూడా మేము ఫీల్డ్ చూడకపోతే మాకు అర్థం కాదు కదా. సో ఆ విధంగా మా ఒకటి ఉద్దేశం ఒకటేనండి. ఈ రోజు మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఫర్టిలైజర్ షాప్ లో, ఎంత ఖర్చు పెట్టినా మీ పంట దిగుబడి రావట్లేదు, పంట నష్టపోతున్నారు, భూమి కూడా నష్టపోతున్నారు. సరే పంట ఎట్లా అన్నా చూడండి, పంట మన చేతిలో లేదు. పంట అనేది మనకి చాలా కారణాలు ఉంటాయి. పంట దిగుబడి అనేది విత్తనం బాగోపోయినా పంట దిగుబడి రాదు. విత్తనం బాగోపోతే ఏం చేస్తాము? ఎన్ని మందులు కొట్టినా కూడా లెగదు, అది మొక్క లెగదు. వాతావరణం బాగోపోయినా సహకరించకపోయినా కూడా పంట లెగదు. యాజమాన్య పద్ధతులు అంటే మీరు సరిగ్గా నీరు సరిగ్గా పడడము, టైం టు టైం మందులు ఇవ్వడము, ఇవన్నీ సరిగ్గా చేయకపోయినా కూడా పంట లెగదు. అంటే చెప్తున్నా కారణాలు చెప్తున్నా, అందరూ చేయకపోవచ్చు, కారణాలు చెప్తున్నాను. అంటే ఇన్ని కారణాలు దిగుబడికి ఉపయోగం ఉంటుంది. కానీ ఈ రోజు మేము చెప్పేది ఫస్ట్ భూమి బాగు చేసుకోండి, మీ మందు ఖర్చులు తగ్గించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరన్నా 5 ఎకరాల రైతు ఉన్నారా? 5 ఎకరాలు ఉందన్నా? ఒక డిఏపి బస్తా 1400 రూపాయలు ఉంది, అవునా? 1200, 1400 అనుకోండి, 1200 రూపాయలు ఉంది. మీరు ఎన్ని బస్తాలు వేస్తారు? 3 బస్తాలు డిఏపి వేస్తున్నారు, 4 వేస్తున్నారు. ఎకరాకా సార్? గ్రోమర్ కలుపుతారు. డిఏపి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం 3 ఎకరాల మీద 5 ఎకరాల మీద 2 డిఏపి బస్తాలు తగ్గిన 3000 రూపాయలు ఖర్చు తగ్గినట్టే కదా? కెమికల్ తగ్గిస్తున్నాం కదా. కెమికల్ తగ్గించినప్పుడు మందు ఖర్చు మీద ఖర్చు తగ్గింది కదా. ఇది కలుపుకున్నప్పుడు ఏమవుతుంది? ఒకటేసారి ఆపట్ల, కెమికల్ కొంచెం తగ్గించాం, ఈసారి కొంచెం, నెక్స్ట్ టైం కొంచెం, అలా 2 పంటల్లో ఒక బస్తా తగ్గించినా ఒక 1200 రూపాయలు ఎకరానికి మిగిలినట్టే కదా. అలానే యూరియాని ఇంకో బస్తా తగ్గించాం అనుకో 2000 మిగిలినట్టే కదా. సో మేము ఏవి డబ్బు మళ్ళీ జేబులో నుంచి పెట్టమన్నట్లే, అక్కడ తగ్గించి ఇక్కడ పెట్టండి అంటున్నాం. మీకు అర్థమైంది సార్? కెమికల్కి ఏదైతే పెడతారో దానికి కొంచెం తగ్గించండి, తగ్గించి ఇక్కడ పెట్టండి. ఫస్ట్ టైం ఏమనిపిస్తుంది అంటే ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ టైం ఏమవుతుంది? ఖర్చు తక్కువ అనిపిస్తుంది. ఎందుకు? కెమికల్ తగ్గిస్తున్నాం కదా. ఒక పంట వాడితే కూడా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దాకా వచ్చామంటే కారణం ఏంటి? సాహెల్ గారు వాడి ఆయనకి నచ్చింది కాబట్టి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినాం. నాకు ఎలాగో ఉపయోగపడింది, నాతో చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వాడుతున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి మనం తీసుకొచ్చినాం. ఏ సార్ స్టార్టింగ్ ఇప్పుడు నారేసారా? అందరూ నాట్లేస్తారు కదా. నాట్లేసే టైంలో ఇది తర్వాత కంపల్సరీ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే అంటే మనం పెట్టుకోగలిగితే 3 వేయండి అని చెప్తాం. ఇది వేయమని చెప్తాం. అర్థమైంది సార్? లేకపోతే కనీసం ఈ 2 వేయండి, కనీసం ఈ 2 వేయండి. మేమేమంటున్నాం అంటే ఒక్కసారన్నా దీన్ని వాడండి, మీ పొలాలలో ఒక్కసారన్నా వాడండి అని మేము అడుగుతున్నాం. సో సార్ అవును, ఇప్పుడు మేము తెచ్చుకున్న గ్రోమర్కు ఇది కలిపి వెళ్తాము. అవును సరిపోతుంది కదా, సరిపోతుంది. మేము అదే కెమికల్ ఆపమన్నట్లా ఇందాక అదే అన్నా కదా. ఇప్పుడు మొబైల్ ఫోన్లు అందరికి అలవాటు అయిపోయినాయి. ఒక్కసారి ఆపంటే ఆపుతుందా? మనం ఇక్కడ కూర్చున్నాడు కాలు అడే పోతుంటది.
దానికోసం ఒకసారి వాడి చూడండి. ఇంకోటి, మీరు ఈ రోజు 5 ఎకరాలు ఉందనుకోన్నా మా మాట నమ్మద్దు, నేను చెప్పేది నమ్మద్దు. 1 ఎకరా వాడి చూడండి, 1 ఎకరా వాడి చూడండి. 1 ఎకరాలో మీకు నచ్చితేనే తర్వాత మిగతా నెక్స్ట్ పంటకి మీరు డెసిషన్ తీసుకోండి. ఈరోజు సార్ నచ్చింది కాబట్టి 1 ఎకరాకు వాడండి. ఫస్ట్ నాకు బాగానే అనిపించింది అన్నాడు, ఇప్పుడు మొత్తం వాడుతున్నాడు. అట్లా మీరు కూడా 1 ఎకరాకు వాడి చూడండి. మీకు నచ్చితే నెక్స్ట్ ఇంకా మీ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు వాడు. లాగా మీ దగ్గర బస్తాలు ఏమైనా ఉన్నాయా? ఇవే సార్ మన దగ్గర సైజింగ్ ఇంతే. మనం బస్తాలు ఇవ్వము. చిన్న బస్తా అయినా కూడా పెద్ద సైజ్ పవర్ అంతుంది. కనిపించడానికి బస్తా వేసినాము, దిగుబడి ఏమీ లేదు కదా. మన చిన్న బస్తా అయినా కూడా దిగుబడి బాగా వస్తుంది. మనకి డిక్కీలో ఉన్నాయన్న ఒక బ్యాగ్ లో బాక్స్ లో వస్తాయి. బ్యాగ్స్ లో 20 కిలోలు వస్తాయి, అంటే 5 కిలోల బ్యాగ్ 4 వస్తాయి అన్నమాట. సైజ్ అయితే ఇది 5 కిలోలు చాలు. కంపెనీ ఏమంటుంది, ఎంత ఇవ్వాలో అంత ఇస్తే చాలు, ఎక్కువ ఇచ్చేలాభం. నాకు డబ్బు తీసుకోవాలని ఇష్టం లేదు, రైతుల దాని నుంచి డబ్బులు తీసుకోవాలని, రైతులు డబ్బులు ఇవ్వాలనే చెప్తుంది. ఇది మనకు 600కి వస్తుంది ఎకరాకి వస్తుంది. ఫాస్ఫేట్ లో కానీ పొటాష్ లో కానీ మీ యూరియాలో కానీ కలుపుకొని చదువుకోవచ్చు. ఫాస్ఫేట్ ఇక్కడ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు ఉంటుంది. ఈ ప్రాంతంలో మీరు ఫాస్ఫేట్ చదువుతున్నారు, ఇక్కడ భూములు తగ్గట్టుగా ఒక్కొక్క భూమిలో ఒక్కొక్కటి ఉంటది. వేరే సైడ్ ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు డిఏపి చదువుతారు, లేకపోతే ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు పొటాష్ చదువుతారు ఒక్కోసారి. సో ఒక్కొక్క ప్రాంతం మీ ప్రాంతంలో ఎలా ఉందో అలా చేసుకుంటూ దీన్ని కలుపుకోండి. అదే మీ ప్రాంతంలో ఏం చేస్తున్నారో అదే ఫాలో అవ్వండి. అయితే ఫాస్ఫేట్ ని కొంచెం తగ్గించండి. మన చివరిగా చెప్పేది అంటే కెమికల్ ని కొంచెం తగ్గించండి. 2 వేసుకోవచ్చు, 2.5 వేసుకోండి. 15%. ఒక బస్తా ఫర్ ఎగ్జాంపుల్ 50 కిలోలు బస్తా ఉంది, ఒక 10% తగ్గిమంటున్నాం, లేదా 20%, ఒక 10 కిలోలు తగ్గియాలి. సేఫ్ గా ఉండడం కోసం. ఎందుకు ఒకటేసారి తగ్గించేసి అయ్యా నువ్వు చెప్పినావంటే మన భూమి ఎలా తీసుకుంటున్నా కూడా మనకు తెలియాలి కదా. అంటే ఫస్ట్ తడవ ఓన్లీ 20% తగ్గియాలి. ఫస్ట్ తడవ మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నెక్స్ట్ టైం 2 కాకపోతే 3 తగ్గిద్దాం. ఇవన్నీ కూడా ఒకసారి చెప్తాడు, మీకు వివరిస్తాడు ఆయన. ఎక్కడ కొన్ని తెచ్చాము, ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు.